విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్ లో కోర్టులు బ్లాక్ మెయిల్ చేసి కోర్టులు దొబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర లక్షలు దొబ్బేసి విజయవాడ కార్పొరేటర్ల దగ్గర కార్పొరేటర్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా పోతిన్ మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్. అతను పోతిన్ మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫన్ బ్రోకర్. అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట, మీ నాయకులు వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చెప్పగలవా? 2017లో నువ్వు పార్టీలో చేరావు. అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టిన రోజు చూసానేసి. అరే నాయన పార్టీ పెట్టిన రోజు మేము, నువ్వు కాదు. 2017లో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే, ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే, నీ అతి వినయం నచ్చక ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి, ఒకసారి సీటు, అధికార ప్రతినిధి అన్ని ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహామహాలుకే హేమాహేమిలకే ఈసారి సీట్ రాలా. నువ్వు ఆఫ్టర్ పొగడా గడివి, నీకంటే ఆ సీట్ వస్తుంది. ఈ అలయన్స్ లో తెలుగుదేశంలో, బీజేపీలో, జనసేనలో హేమాహేమిలు నీకు తెలుసు. పార్టీల కోసం కష్టపడి ఇబ్బందులు పడిన కూడా సీట్ ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల కోసం, అందరికి కూడా మంచి భవిష్యత్తు నుంచి ఆలోచనతో ఆ రోజు త్యాగం చేస్తే ఆఫ్టర్ బ్లాక్ పోకోడా గడివి నువ్వు కూడా మమ్మల్ని మాట్లాడతావా? ఉదయ్ టీ టైం ఉదయ్ని పవన్ కళ్యాణ్ గారు హక్ చేసుకున్నారు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంటారు. అరే మహేష్ బాబు, నన్ను కూడా హక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో, తిరుపతిలో ఒకసారి హక్ చేసుకున్నారు. అప్పుడు నాకు ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు హక్ చేసుకుంటారా? ప్రేమ ఉండాలి హక్ చేసుకోవాలంటే. నేను హక్ చేసుకోవాలంటే ఏముందో నీ దగ్గర భయం, ఏమంటుకుంటుందో భయం, అదే హక్ చేసుకోమంటారు. వాటి ఎన్నిసార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాలు ముక్కుంటావు, ఇన్ని వందల సార్లు ముక్కావు. ఈరోజు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి బినామీలు మొత్తం ఉన్నారనేసి. ఒక విషయం అడుగుతున్నా పొగడా మహేష్ కి, ఈరోజు ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవట్లేదు. తనకి ఫోటోలు తీసుకున్న వాళ్ళందరూ బినామీలు అయిపోతాయా? మా సుభాషిణి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడంతా ఫోటో తీసుకుంటుందేమా? ఆయనకి ఏమున్నాయి బినామీలో? ఆయన పేరుతో నా స్థాయి పేరుతుంది, నేను కలుస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసిన వాళ్ళందరూ బినామీలు అయిపోతారా? అడుగుతున్నాం. బినామీలు పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఆస్తులు ఎవరు చూపించగలవా? లేదు కదా. ఎవరెవరో పేరు, ఎవరెవరో పక్కన ఫోటోలు తీసుకుంటే, సెల్ఫీలు తీసుకున్నంత పవన్ కళ్యాణ్ బినామీలు అంటే ఈ రాష్ట్రంలో అట్లా లెక్కేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఈ 2 రాష్ట్రాల్లో ఒక 5 కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అంతా మా బినామీలేనా? ఏదైనా మాట్లాడాలంటే ఒక అర్థం ఉండాలి. జనం నువ్వు చెప్పితే నిజమని నమ్మాలి. స్క్రిప్ట్ రాసుకుని వచ్చి స్క్రిప్ట్ మహేష్ నువ్వు మాట్లాడుతూ నిన్న నమ్మకంతో పనిచేశాను. ఏం నమ్మకం? సీట్ ఇవ్వలేదు. ఉండాలి. ఎంతమంది లేరు? మేము లేవా? చాలా మంది లేరా? ఎందుకు వెళ్ళిపోయావు? డబ్బులు తీసుకొని ప్యాకేజీకి ఒక ఇంటి స్థలము, డబ్బు, నీ కూతురికి మెడికల్ సీటు, ఇవన్నీ తీసుకుపోయినావు. బ్రహ్మాండంగా ప్రశాంతంగా చల్లగా ఉన్నావు కదా. ఉంటూ మళ్ళా మమ్మల్ని విమర్శిస్తావు. ఏదో సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేస్తాను చెప్తా, ఛాలెంజ్ చేస్తాడా? రేపు ప్రభుత్వం మాదే వచ్చేది. ఇంకొక 2 రోజుల్లో మీ సినిమా అవుట్. మేము వస్తాం ప్రభుత్వంలోకి. వెంటబడి నీ వెంట అదేదన్నా కత్తి, ఏదో కత్తి, అప్పుడు మాట్లాడతా. ఎలక్షన్ పోడుంది ఇప్పుడు. అదేవిధంగా చివరిగా హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ రెంట్కుందా? నువ్వు చూసావు? నువ్వు ఇచ్చావు రెంట్కి? ఏమైనా రెంట్ ఏమైనా నువ్వు కడుతున్నావా? ఆ ఆఫీసు ఇప్పుడు సొంతంగా కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మేము ఈ రోజు కూడా హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం రెంట్కే ఉంది. దాన్ని ఎవరు కొనుక్కోలేదు. నువ్వేమైనా ఆస్తి పత్రాలు ఇచ్చావా? ఎవరికి ఎంత ఆస్తులు ఉందో ఎవరికి ఏముందో నీకెందుకు రా బాబు? నీకెంత ఆస్తుంది? 2 నెలల క్రితం నీ ఆస్తి ఎంత, నీ అప్పులు ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత, నీ అప్పులు ఎంత? ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తావు? ఎన్ని చోట్ల డబ్బులు దుబ్బేశావు నువ్వు?